816 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 6860 గ్రామాల్లో చేశారు. 34,30,000 పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఆ రోజు తప్పుల తడక కింద 19,93,000 ఇచ్చారు. అన్ని తప్పులే, రికార్డు తారుమారు చేసి ఇచ్చేశారు. నేను వచ్చిన తర్వాత అన్ని కూడా పుస్తకాలు ప్రింట్ అయినట్టు అన్ని కూడా వదిలిపెట్టి నన్ను చాలా మంది మా ఆఫీసులు అడిగారు, ఈ పుస్తకాలు ఇచ్చాం రైతులకు చేరాయి, మళ్ళా ఇప్పుడు చేయలేం, చేయాలంటే వాళ్ళనే డబ్బులు కట్టమంటామంటే నేను ఒకే మాట చెప్పాను, చేసింది తప్పు మీరు, కాబట్టి డబ్బులు కట్టరు, మనమే పెట్టుకుందాం, ప్రింట్ చేయండి, మళ్ళీ ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మీకిమ్మని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికీ 19,33,093 ఇచ్చాం. ఇంకా బ్యాలెన్స్ 14,43,000 ఉన్నాయి. ఇవి కాకుండా 9,956 గ్రామాలు కొత్తగా ఇంకా బ్యాలెన్స్ గ్రామాలు సర్వే చేయాలి. ఇక్కడ సింగిల్ గ్రామాలు 7,518 ఉన్నాయి. ఇక్కడ 47,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. నాన్ సింగిల్ విలేజ్లు 2,438 ఉన్నాయి. 15,02,000 ఇవ్వాలి. 9,956 గ్రామాల్లో 62,92,000 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. మొత్తం కలిసి రాష్ట్రమంతా ఎన్నున్నాయని మీరు చూస్తే 16,816 గ్రామాల్లో 97,028 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే మీ గ్రామంలో విషయం చెప్పాను, ఏమేం సమస్యలు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మ్యాక్సిమం మా వాళ్ళు ఫిబ్రవరి అంటున్నారు, మార్చి అంటున్నారు, కానీ నేనైతే డిసెంబరే పెట్టుకున్నా. ఒకవేళ 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా 100% చేసిన తప్పుని కరెక్ట్ చేసి మీ భూమిని మీ పేరుతో ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఇది మీకు ఒక డాక్యుమెంట్, ఎక్కడ పోయినా మీరు చూసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే నేరుగా గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా చూసుకొని మీ భూమి దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దీన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈరోజు ఈ గ్రామం ఉంది, నేను ఒక టైం పెట్టాను. మీలో కొంతమంది మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మ్యూటేషన్ చేసుకోవాలి. మీ అన్నదమ్ములు గొడవలు పడిన దగ్గర మీరు రాజీకి వచ్చి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకొక అతను చెప్పాడు, నా భూమి 22 కింద 22A కింద పెట్టారని. ఈ గ్రామం దాన్ని ఎగ్జామ్ చేశాం. ఎవరి భూమి అనుభవంలో ఉందో వాళ్ళందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఈ నెల రాబోయే నెల 9వ తారీఖు లోపల ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరికీ ఇది చెప్తున్నా, మీరు ఇవన్నీ పూర్తి చేసి వీళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో ఎలాంటి సమస్య లేకుండా కొత్త బురుజు గ్రామం ఒక్కటి కూడా లిటిగేషన్ లేకుండా 100% మీ గ్రామ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. ఒక్కసారి రెవెన్యూ సమస్యని పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు ROR కానీ, F లైన్ కానీ, రీసర్వే కానీ, అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా సులభతరం చేస్తున్నాం. మీరు ఎక్కడికన్నా వెళ్ళి రిజిస్ట్రేషన్ పోతే అర్ధ గంటలో రిజిస్ట్రేషన్ చేసి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. అక్కడ కూడా ఒక్క పైసా అవినీతి ఇవ్వకుండా, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా
మీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం సుపరిపాలన మీకు అందించాలని మొన్న ఎన్నికల్లో నేను చూశాను. మీరు ఎంతో అభిమానం చూపించారు. ఆ రోజు మన రాష్ట్రం విధ్వంస పాలైంది. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. మీరు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అన్నాం, పూర్వ వైభవం తీసుకొస్తా అన్నాం. మేము చెప్పిన మాట మీరు నమ్మి ఆ రోజు మాకు అధికారం ఇచ్చారంటే మామూలు అధికారం కాదు. 194 మందిని గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. నంద్యాల జిల్లా పార్లమెంట్ మెంబర్ని, అసెంబ్లీ మెంబర్ని బ్రహ్మాండంగా 7 మందిని గెలిపించారంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. రాయలసీమలో 7 సీట్లు తప్ప అన్ని సీట్లు గెలిపించారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి 23 క్లేమోర్ మైన్స్ ని అలిపిరిలో నా పైన ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కానీ లేకపోతే జరిగేది కాదు. కొన్ని లక్షల మంది తీవ్రవాద సమస్యతో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. 30 ఏళ్లకు మునుపు నేను పోరాడాను. ఈరోజు వాళ్లే సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. తీవ్రవాద సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. రెండో పక్కన రాయలసీమలో ముఠా నాయకులు, అప్పట్లో నేను చూసేవాడిని, ఎన్నికలు వస్తే డబ్బుల కంటే బాంబులు అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. మేము ఎన్నికలు బూతులు కాచుకోవాలంటే మాకు బాంబులు కావాలి, మీరు దానికి డబ్బులు ఇమ్మనో లేకుంటే బాంబుల కోసం అడిగేవాళ్ళు. నేను ఆ రోజు ఆలోచించాను, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్భాగ్యాలేంటి, ఇలాంటి నీతి మాలిన కార్యక్రమాలేంటి. ఆ రోజు ఇంకో పక్క చూశాను, మా ఆడబిడ్డలు కూడా రాయలసీమలో పౌరుషానికి పోయేవాళ్ళు. ఎవరన్నా చంపితే నేను కుంకుమ కూడా తీయను, మళ్ళా అతన్ని చంపిన తర్వాత నేను సాంప్రదాయాల ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది.
అప్పటికే వెనుకబడిన ప్రాంతం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పా, ఈ ప్రాంతంలో ముఠాలు జరగడానికి వీలు లేదని చెప్పి ముఠాల్ని పూర్తిగా తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజు అవునా కాదా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడా లేవు. నాయకులను కూడా కలిపాను, అనేక మంది నాయకులను కలిపా. ముఠాలొద్దు, గ్రామాలు ప్రశాంతతే ముద్దు అని చెప్పి అందరికీ చెప్పి కల్పించా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూడండి, రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేవు, పంటలు లేవు, ఉపాధి లేదు, అన్ని సమస్యలే. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తు సులభం అవుతుంది. రాయలసీమలో హంద్రి నీవ, నగరి గాలేరు, తెలుగు గంగ, SRBC ఇవన్నీ ఆయన శ్రీకారం చుట్టాడు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేసే అదృష్టం నాకు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హంద్రి నీవ పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, హంద్రి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకొని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి.